knowing our Lord and his judgments, ఆయన తీర్పులను ఆయన న్యాయాలను కూడా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క తీర్పులను న్యాయ విధానాలను కూడా మనము తెలుసుకోవాలా. ఎందుకంటే దేవుడి గురించి తెలుసు, అది ఫస్ట్ మెట్టు, మొదటి మెట్టు. ఈ దేవుడి గురించి తెలియడం అనేది మొదటి మెట్టు. ఆ దేవుడి గురించి తెలిసినంత మాత్రాన ఆయన చిత్తానుసారంగా జీవిస్తామని నమ్మకం లేదు. దేవుడి గురించి తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మెమరీ కూడా ఉంది, అన్నీ తెలుసు. ఆ వ్యక్తి పేరు లూసిఫర్. ఓకే, అయితే ఆ వ్యక్తి ఏమన్నా దేవుని చిత్తానుసారంగా ఒక పనన్నా చేస్తాడా? చెప్పండి. హీ నోస్ ద వర్డ్, హీ మెమరైజెస్. ఆది కాండం నుంచి చివరి దాకా ఏ వచనం ఉందో ఆ బైబిల్ని తీసుకొని నిన్ను శోధించడానికి, అవునా, ఆ వాక్యాన్ని వాడతాడు. అవునా కదా? హీ యూజెస్ అస్, హీ కోట్స్ ఇట్. పేతురుని కూడా పట్టుకున్నాడా లేదా? పట్టుకొని ఏం చేశాడు? యేసయ్యని గద్దించాడు. నువ్వు చచ్చిపోవడానికి లేదు, మేము ఇంత కష్టపడి వ్యాపారాలన్నీ మానుకొని వచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా? కుదరదు, నీకు ఇది దూరమవును కాక అంటాడు. ఎవరికైనా గుర్తుంది? అది బైబిల్లో ఉంది. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటారు, పేతురు అంటాడా, ఏమంటారు అంటే అతను ఎలా మాట్లాడుతున్నాడు? హీ న్యూ ద వర్డ్, హీఈస్ ద రాక్, బండ అయ్యి ఉన్నాడు. హీస్ టాకింగ్ లైక్ ద డెవిల్. సో యూ నీడ్ టు హ్యావ్ విజ్డమ్ ఇన్ సమ్ ఏరియాస్. సో దేవుణ్ణి తెలిసి ఆయన తీర్పులు తెలుసుకుంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడని తెలిసినా సరే వాడికి సమయం కొద్దిగా ఉంది. అదే మనకు సమయం కొద్దిగా ఉంది, పొరపాటు చేశామంటే ఆ నినివే పట్టణస్థులకు యోనా ప్రకటిస్తే మీకు తీర్పు వస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు? తీర్పు ఉంటుందా? దేవుడు తీసేస్తాడా? తీసేస్తాడు. యు సీ హౌ దిస్ ఈస్ గాడ్. సో యూ నీడ్ టు నో ద లార్డ్. దేవుణ్ణి తెలియడమే కాదు, మనము ఆయన చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన న్యాయ విధులు తెలుసుకోవాలి, ఆయన తీర్పులు తీసుకోవాలి, ఆయన జడ్జిమెంట్స్ కూడా తెలుసుకోవాలి. రైట్? ముందు నేను ఒకటి చెప్పాను మీకు, ఏది ముఖ్యము అనేటువంటిది ఒకటి మీకు చెప్పాను. మీ పిల్లలకు కూడా అది నేర్పించాలని చెప్పాను. అవునా? మీ పిల్లలకి మరి ప్రత్యేకంగా నేర్పించాలి అని చెప్పాను. ఏంటంటే ఒక అలవాటు. ఇప్పుడు మనము స్కూల్ అనేటువంటి కాడి ఎలా పెడతామో అది కొంచెం పిల్లలకి ఇబ్బందికరంగా ఉన్న తర్వాత వాళ్ళే చదివేసుకుంటారు, వాళ్ళే పరీక్షలు రాసేసుకుంటారు, వాళ్ళే అమ్మ నాకు ట్యూషన్ కావాలా, నాకు అది సహాయం చేయి, ఇది సహాయం చేయి, ఈ బుక్ కావాలని చెప్పి తర్వాత వాళ్ళే చదువుకొని మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తారు తర్వాత వాళ్ళ లైఫ్. అదే రీతిగా మనము కొన్ని కాడులు మనం పెట్టుకోవాలా, మన పిల్లలకి పెట్టాలా. ఆ కాడి లేకపోతే చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఆ కాడి అనేది లేకపోతే రోజు ఏమీ తినము, టిఫిన్ తినము, బ్రేక్ఫాస్ట్ తినము, లంచ్ తినము, ఏమీ తినము. వారానికి ఒకసారి బిర్యానీ తింటాం అన్న వాళ్ళు ఎంతమంది బతుకుతారు? బతకరు. మేబీ 2 వారాలు కూడా బతుకుతారు, బతకరు 3 వారాలు. అలాగే వారానికి ఒకసారి ఇక్కడ మీకు పెట్టేటువంటి ఈ ఆహారం మీకు సరిపోదు. ఈ ఆహారం ఎలా ఉండాలంటే వారం అంతా ఇడ్లీ దోశ ఎన్ని తింటూ ఆదివారం బిర్యానీ తింటే అదొక సాటిస్ఫాక్షన్. అవునా కదా? ఇలా వెళ్ళిపోవాలి సైకిల్. ఎన్నుదిన కాడి అనేది. అందుకనే ఒక కాడి అనేది మీరు పెట్టుకోవాలా. యేసుప్రభువు వారు చెప్తారు, మీరు నన్ను వెంబడించి నా కాడి ఎత్తుకొని మీరు నడవ. ఒకసారి వచ్చిన తీయమ్మ. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీని మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. మన దేవుడు మంచివాడు, కృపగలవాడు, కనికరమ గలవాడు. మరి ఆయన నుంచి మనం లాభం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆయన ఆశీర్వదించేవాడు. మరి ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి నుంచి మనం లాభం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అంటే ఎలా పొందుకోవాలో చెప్తున్నాడు అనమాట ప్రణాళిక. నేను సాత్వికుడను, నేను గొప్ప దేవుడను, ఆశీర్వదించేవాడును, హెచ్చించేవాడును, నిన్ను నేను తలగా చేయవాడను,
దివారాత్రము కొనుక్కును నిద్రపోను, ఈ రకంగా నేను కాపాడుతాను. అనుదినము నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను. అన్ని రకాలుగా మరి ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఒక భారం ఉందంటే ఏంటంట? భారం. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకి చదువు అనే కాడి పెడదాం అనుకుంటారు? పెడతారా లేదా? యు పుట్ ఏ యోక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ దేర్ లైఫ్స్. తప్పదు, పెడతారు ఆ కాడి అనేది. ఎంతమంది తల్లులు కూడా చిన్నప్పుడు పిల్లలు తినరు, ఆకలేసినా సరే వాళ్ళకి తెలియదు, ఆడుతూ ఉంటారు. ఒక కాడి పెడతారు, మధ్యాహ్నం అవుతుందిరా ఈ టైం పెట్టుకుంటారు, సాయంకాలం ఒక టైం, పొద్దున్న ఒక టైం భోజనం పెడతారు. కాడి అంతే, అది వారికి జీవాన్ని ఇస్తుంది. దే విల్ లివ్. అలాగే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు ఈ భారము మోసుకు భారం పోవాలంటే నాదొక కాడి ఉంది. చాలామంది ఈ కాడి పెట్టుకోక ఉండడం వల్ల యేసుప్రభు వారు నేను నీ కొరకు చింతిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తాను, ఇన్ని ఉన్నా ఈ కాడి పెట్టుకోకపోవడం వల్ల ఆయన నుంచి లాభపడరు. జీవితాంతం ఒకే ప్రేయర్ రిక్వెస్ట్, చాలా బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, మీకు తెలియదు, నరకం అనిపిస్తున్నాను, ప్రార్థన చేయండి. జీవితాంతం భారమేనా? దిస్ ఈజ్ నాట్ ద కైండ్ ఆఫ్ లైఫ్ దట్ గాడ్ వాంట్స్ us to live. అందుకనే ఈ భారాన్ని తీసివేయడానికి ఆయన ఏమంటున్నాడు? ఒక కాడి పెట్టుకోవాలంట. కొంతమంది అనుకుంటారు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, అందుకు నేను బాగా చదివిస్తాను, వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి. ఎంతమంది తల్లిదండ్రులు అలా ఉంటారు? ఎవ్రీబాడీ. నేను పడ్డ బాధలు పడకూడదు. దే వాంట్ టు గివ్ దెమ్ గుడ్ ఎడ్యుకేషన్. కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఎలా నేర్చుకోవాలా? ఎలా నేర్చుకోవాలా? కాడి. రెగ్యులర్గా పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంకాలం దాకా రెగ్యులర్గా నేర్పిస్తారు. అప్పుడప్పుడు పంపిస్తారా స్కూల్కి? అప్పుడప్పుడు పంపిస్తే ఉంచరు, తీసుకొసుకుంటారు. వస్తే రెగ్యులర్ రండి, లేకపోతే రండి. నేర్చుకోనండి. అప్పుడు అప్పుడు కాడి ఎత్తుకొని నేర్చుకుంటే అప్పుడు. పక్కనతో చెప్పండి, కాడి ఎత్తుకొని నేర్చుకుంటేనే అప్పుడు అనండి. లేదంటే పైకి వెళ్తారు, ఎంత పైకి వెళ్ళారో అంత కిందకి పడతారు. ఇంకా కిందకి కాదు, ఇంకా భూమి లోపలికి వెళ్ళిపోతారు కూడా. గొప్పగా వాడబడతారు, పడిపోతారు. ఆశీర్వదించబడతారు, పడిపోతారు. పరిశుద్ధంగా ఉంటారు, పడిపోతారు. ఫ్లక్చువేషన్స్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? విశ్రాంతి. ఎందుకంటే నువ్వు ఇతరులకు ప్రార్థనకు ఎందుకు చేయలేవు? ఇతరులకు స్వార్థ ప్రకటించాలి, ఇతరులకు ప్రార్థించాలా, ఇతరులను ఆశీర్వదించాలా అంటే నీకేం కావాలా? విశ్రాంతి. యూ కెన్ ఓన్లీ డూ ఇట్. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధము కూడా లేదంట, అందుకే ఆ మందిరం కట్టగలిగాడు. అంతమందికి అర్థమైంది. అందుకే సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. అన్ని సామెతలు రాయగలిగాడు, తన జ్ఞానాన్ని దేవుడి నుంచి తెలుసుకోగలిగాడు, పెంచాడు. పితరుల శాపాన్ని ఎలా అధిగమించాలో తెలియదు. సో యూ కుడెంట్ బ్రేక్ ద జనరేషనల్ కర్సెస్. ద గాయ్ మెస్డ్ అప్. వీటిల్లో బిజీ అయిపోయి కొట్టుకుపోయాడు. కాడి మీరు పెట్టుకోండి, ఇంకెవరికి పెట్టాలా? మీ పిల్లలకి పెట్టాలా. అలా పెట్టారనుకోండి, ఫారెన్ వెళ్తున్నా వారు ఏం చేస్తున్నా ఆ కాడి పెట్టుకొని ఆశీర్వదించబడతారు. లేకపోతే ఆ ఉద్యోగంలోనే ఇరుక్కుపోతారు జీవితాంతం 10, 20, 30 ఏళ్ళు. ఒకవేళ నువ్వు కాడి లాంటివి పెట్టావు అనుకో, 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ కంపెనీ పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి కొన్ని 100 మందిరాలు కడతారు. దే కెన్ బి బ్లాస్ట్. ఓకే. లేకపోతే బాగా ఆశీర్వదించబడి పార్ట్ టైమ్స్ వార్త చేస్తారు. దే క్యాన్ డూ మెనీ బ్లాస్టింగ్స్. ఒక కాడి అని ఎంతమందికి అర్థమవుతుంది? ఆల్రెడీ ఆయన సిలువలో చేసేసాడు మొత్తం, మనం చేయాల్సిందేం లేదు. హీ డిడ్ ఎవ్రీథింగ్. ఆయన ఒక మాట అన్నాడు సిలువలో, లాస్ట్లో ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్. మనం చేయాల్సిందే లేదు, మనం బయటికి తీయడమే. ఆ లోపల పెట్టిన ఆ వరాలు, ఆ అద్భుతాలు, ఆ విధేయత, ఆ పరిశుద్ధాత్మ నుంచి నువ్వు నేర్చుకొని దేవుడి యొక్క సంపూర్ణ ప్రణాళికను బయటికి తీయాలి. మీరు దేవుడి యొక్క పూర్తి చూడండి, పౌలు అప్పటిదాకా సంఘాలకు అన్నీ చెప్పి నేను మళ్ళా వస్తా, ఈసారి ఫుల్ బ్లెస్సింగ్లో వస్తాను అంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క పూర్తి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చేప్పుడు వెళ్ళిపోవాలని. అందుకని అంటాడు, నాకు జీవకిరీటం ఇవ్వబడ్డది, నాకు సింహాసనం ఉంది, వెళ్ళిపోతున్నా, బాయ్, మీరుండి మీరు కూడా వస్తారు. పౌలు ఎక్కడ కూర్చొని ఉంటాడు? ప్రకటన 3:21 ప్రకారం కూర్చొని ఉంటాడా లేదా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన పౌలును కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాడు అనేది నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? సో Paul was one. So we have a challenge. అతను నేను చేసేసానని వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ కాడి అనేటువంటిది ముఖ్యం, అప్పుడప్పుడు కాదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనివల్ల మీ పిల్లలు దారి తప్పిపోరు. ఇంకా ఎవరెవరైతే ఈ కార్డులు వేసుకోలేదో, మీ పిల్లలకి వేయలేదో, ఈ చదువుతో పాటు ఇది వేయండి. లేకపోతే వారి జీవితంలో భారమైపోతుంది, పాపభారం ఎక్కువైపోతుంది, దుష్టుడు భారం ఎక్కువైపోతుంది.
లేకపోతే తప్పులు చేసేస్తారు. పెద్ద పెద్ద తప్పులు చేసేస్తే కష్టం, తప్పు నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే మీరు కాడి వేస్తే ఒక్కొక్కసారి మీకంటే బాగా పిల్లలకు పనిచేస్తారు. అందుకనే ఈ కాడి వేసుకోవడం వల్ల గాడ్ విల్ ప్యూరిఫై అవర్ హార్ట్స్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, మనల్ని ఇరగొడతాడు, మనల్ని చెప్తాడు, అరే బాబు ఇది కాదు ఇది చేయి, అప్పుడు నీ ఎన్ని వెంబడిస్తాయి నీకు అని. హీ షిఫ్ట్స్ us. సో మేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ పుట్ దిస్ యోక్ ఆన్ కిడ్స్. దావీదు అంటాడు, అన్నీ తీసేసినా కానీ పరిశుద్ధాత్మను మాత్రం తీకయ్యా అంటాడు. నన్ను సంఘంలోంచి గెంటేసినా కానీ ఆ గుమ్మం దగ్గర నుంచోబెట్టు, నీ వాక్యం విని బతుకుతానంటాడు. కాడి అనేది ఎంత ముఖ్యం అంటే, ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఆ కాడికి చెప్పానా? ఏం ఎగ్జాంపుల్స్ చెప్పాను? దానియేలు, దావీదు, మోషే, పేతురు. కాడులు, కొన్ని కాడులు పెట్టుకోవడం వల్ల కొన్ని భయాలు ఇరిగిపోతాయి, కొన్ని భయాలు విరిగిపోతాయి. చూడండి, దానియేలు ఒకప్పుడు పిరికోడై ఉంటాడేమో, కానీ ముమ్మారు ప్రార్థించిన ద్వారా ఒక శాసనం వచ్చి నిన్ను కాల్చేస్తారు, చంపేస్తారు, రైలు నిన్ను సింహాల బోన్లు వేసేస్తారని తెలిసినా కూడా అసలు ఏమి చలించినట్టు ధైర్యంగా తలుపులు తీసి ప్రార్థించాడే. భయం అనే కాడి విరిగిపోయింది. ఎవరు భయపడరు అంటే హీ వాస్ ఫిల్డ్ విత్ దట్ బోల్డ్నెస్ ఆఫ్ గాడ్. దావీదు 7 మార్లు స్తుతించేవాడు. తర్వాత మరణ పడక మీద పాపం చేసి పడిపోయినప్పుడు నేను ఎవరు స్తుతిస్తారు నాయన అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చింది, వెంటనే లేపేశాడు. కమాన్ స్తుతించి పరిగెట్టి మందిరానికి వెళ్ళేవాడు. Psalms 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ రాజ్యం తీసేయి, నా ఆస్తి తీసేయి, నా ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి, కరెక్టే పోనాయి, నన్ను త్రోసివేయక, కానీ నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి త్రోసివేయక. దట్ వాజ్ హిస్ డైలాగ్. సౌలు అలా కాదు, రాజ్యం కావాలి, అందుకోసం రాజ్యాన్ని రాజు దావీదు చంపడానికి వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు. హీ ఈజ్ కింగ్డమ్ మైండెడ్ పాసెస్. దావీదు అంటాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. ఒకసారి మనకు వచ్చే శ్రమల్లో, నువ్వు చేసిన పొరపాట్లు నీకు వచ్చే శ్రమల్లో నీ హృదయాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఒకవేళ జోబులో పొరపాటు ఉన్నా, గర్వం ఉన్నా, అతను అంటాడు, నేను మటుకు శపించను నువ్వెన్నన్నా, ఎందుకంటే నాకు తెలుసు మళ్ళా నేను పునరుద్ధరణ శరీరంతో ఆయన్ని చూస్తాను, అది దేవుడు నాకు చూపించేశాడు, అది నెరవేరుతుంది కాబట్టి నేను శపించను అంటాడు. హీ సా సంథింగ్. మోషే కూడా చూశాడు. నా గో టు 84:10. నీ ఈ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద యుండుట నాకు ఇష్టం. అట్లీస్ట్ at the gate and listen to the word. Humble people. The devil uses such strategies to put you away from God. Look at this humble man, అతను మహారాజు. At least at the gate. మీకు చెప్పాను నేను, బిగ్ హ్యూమిలిటీ. జీవితాంతం మనం ప్రార్థన చేయాల్సింది గర్వము పెరగకుండా ఉండడం కోసం. టు బి ఎ హంబుల్ మ్యాన్. ఎందుకంటే ప్రతిదీ గర్వం వస్తుంది. నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నా నేను బాగున్నానంటే గర్వం వస్తుంది నీకు. మేకప్ బాగా వేసుకున్నావు అంటే నీకు గర్వం వస్తుంది. నీ జుట్టు పొడుక్కుంటే గర్వం వస్తుంది. మంచి బట్టలు వేసుకుంటే గర్వం వస్తుంది. రెండు మంచి ఉద్యోగం ఉంటే గర్వం, చదువు ఉంటే గర్వం, మంచి కారు కొనుక్కుంటే గర్వం. ఎవ్రీథింగ్ విల్ పఫ్ అప్ అండ్ ప్రైడ్. లేనోడేమో అది లేదు అని పేదోడు కాబట్టి వాడు తగ్గించి ఉంటాడు. ఇలా అంటే మనీ బేస్డ్ మీద ఉంది ఈ లోకం. సో కాడులు అనేది పెట్టుకుంటే తర్వాత మీ అందరికీ విశ్రాంతి కలుగును గాక. యూనో ఇఫ్ యూ పుట్ సమ్ యోక్స్ ఆన్ యువర్ లైఫ్. పిల్లలకి కాడి పెట్టాలి, పొద్దున్న లేసి అడగాలి, అరే బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నామా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం చదివావా, ఆ రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఏమన్నా ధ్యానించావా, ప్రార్థించావా, దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం అర్థమవుతుందా, నాకేదో చదవాలని చదువుతున్నావా, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా, నీకేమైనా ఉపయోగం పడుతుందా, ఇస్ దిస్ వర్డ్ హెల్పింగ్ యూ, దిస్ వర్డ్ బ్లెస్సింగ్ యూ, ది అడ్వాంటేజెస్ that you do to the kids will be a blessing. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కాడి. అదే వాక్యములు విధేయతతో పెంచితే నువ్వు వృద్ధురాలు అయినా నీ దగ్గర ఏమి లేకపోయినా వాళ్ళు సహాయం చేసి దేవుని ఆజ్ఞతో తల్లిదండ్రులు గౌరవించాలి కనుక వినయంగా నమ్మకంగా ఉంటారు. అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించామని ఆశీర్వాదం ఉండాలి తప్ప కాడి అనేది. ఎంతమందికి అర్థమైంది? విశ్రాంతిగా జీవించాలంటే ఏం పెట్టుకోవాలా? కాడి. అందరూ అంటారు మా అబ్బాయి బాగా చదవాలా, మా అబ్బాయి బాగా చదవాలా, అంతేగాని బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, దేవునిలో ఎదగాల,
అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పాలా, ఆత్మలు కూడా సంపాదించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, ఆ భారం కలిగి ఉండాలా. అభిషేకం కావాలా, ఈ వరాలు కావాలా అనే ఆశ పెరిగింది, ప్రార్థన కావాలా, గిఫ్ట్, దే ఆర్ థర్స్టీ ఫర్ గిఫ్ట్స్. యు సీ దాట్. ఆ తర్వాత జనరేషన్ బ్లెస్ అవుతుంది. చూడండి, వీళ్ళు మోషని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నా సరే ఈ అద్భుతాలు చూసి ట్రైన్ అయిపోయి దేవుడు వాళ్ళకి కానాన్ని ఇచ్చాడా లేదా? ఎస్, దే టుక్ కానాన్. వాళ్ళ రాళ్ళతో కొట్టి వాళ్ళు ఎవ్వరు లేరు. దే ఆల్ గాట్ ఫెయిత్ అండ్ దే వెంట్ టు కానాన్. ఈ కాడి గురించి ఫిక్స్ అయిపోయి ఈ నెల నుంచి ఇంకా రెగ్యులర్గా మీరు మీ జీవితాల్లో కాడి పెట్టుకోవాలి. మదర్స్, మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు మీ పిల్లలు కాడి పెట్టాలి. మరి భర్తలు కూడా, మరి పురుషులు కూడా పిల్లలకి కాడి పెట్టాల్సిన అవసరం ఉంది. దే విల్ బీ బ్లెస్డ్ ఇన్ ఎ వెరీ హై. విశ్రాంతి గల జీవితం జీవిస్తారు వాళ్ళు, ఆ ఉద్యోగముతో, ఆ చదువుతో. ఈ కాడి కూడా పెడితే రైట్. యా, ఐజయా చాప్టర్ 12, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చూసారా, ఒక అనుభవం అన్నమాట. ఈ దేవునిలో కొంతకాలం ఉంటేనే, ఒక 20, 30, 40 సంవత్సరాలు విశ్వాసముతో, జ్ఞానముతో ఆయన్ని వెంబడిస్తూ ఉంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి నీకు. లేదంటే ఏదన్నా వస్తే దేవుడు అన్నాడా, ఈ దేవుడు లేడు, నాకేం చేశాడు, ఇలా ఉంటారు అందరూ. ఏం చేశాడు ఈ దేవుడు అని ఇంకోళ్ళని అడుగుతారు. నీకు ఇలా చేశాడు అంటే వాళ్ళని బలపరిచి, వాళ్ళకి ఒక ప్రొఫెసీ చెప్పి, వాళ్ళకి ఇంకా చేతులేసి వాళ్ళని స్వస్థపరిచి కొత్త మార్గంకి తెరిచి మోసేలాగా సముద్రం ఎడగొట్టి తీసుకుపోకుండా, నీ పని అయిపోయింది, చేసుకున్నంతా పో అంటావు నువ్వు. ఏం చేసుకున్నది, మీకు ఎలా వచ్చింది అని. అది నీకు మళ్ళా ఒక గాసిప్లకు తయారవుతుంది. వాళ్ళని మోసి అలా కాదు, ముసలోడైనా అందరిని విడిపించి, మీకు ఎన్ని బాధలు ఉన్నాయా, మీరు ఎలాగా, అదేం పర్లేదు పద అని, అది సముద్రం ఎడగొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. మే యూ రిడీమ్ సంబడి లైక్ మోసెస్. ఇంతకాలం నుంచి ఎలాగ నువ్వు పితరుల శాపం అనుభవించు, నీ బాధ ఇంతే, నీ లైఫ్ ఇంతే అనలే. హీస్ అ రిడీమర్. మే ద రిడీమర్ ఇన్ యూ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. డోంట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ మెంటాలిటీ. ఆ దినమున మీరు ఎలాగందరూ, నీవు నా మీద కోపపడితేవి, నీ కోపము చల్లారెను అంటే నీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, నేను ఒక కాడి పెట్టుకోలేదు, తద్వారా నేను కొన్ని పొరపాట్లు చేశాను, దాని ద్వారా ఉగ్రత ఉంది, ఆ తర్వాత చల్లారిపోయింది. అయితే ఇప్పుడు నేను దాని గురించి నేర్చుకొని ఇంకా విధేయత కలిగి ఇంకా స్థిరముగా ఉండాలా. నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. నౌ హీ ఈజ్ వర్షిపింగ్ గాడ్. చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయననే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం. లెట్స్ రీడ్. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందరూ. చూసారా, సాధారణంగా కష్టాలు, బాధలు ఉన్నప్పుడు, ఎక్కువ బాధ హద్దులు దాటిపోయినప్పుడు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, వినుబుద్ధి కూడా కాదు అప్పుడప్పుడు. అలాంటప్పుడు నీకు ఒక అలవాటు ఉందనుకోండి. ఏంటది? ఆ అలవాటు ప్రకారం వెళ్తావు, ఆ వాక్యం వింటావు, ఆ ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు. అప్పుడు నీలో ఉన్నవాడు బయటకు వచ్చి దీని తర్వాత ఏమవుతుందో నీకు బయలుపరిచి నీకు విశ్రాంతినిచ్చేస్తాడు. లేకపోతే ఆ వాక్యం ద్వారా నీకు బలం వచ్చేస్తుంది. ఆ బాధ గుండా వెళ్తున్నా నీకు భయం రాకుండా బలం వచ్చి ధైర్యముగా ఉంటావు. నువ్వు అలవాటు అనండి. యా, యు సీ దట్, కాడి అనండి. సో మీరు చూస్తే యేసుప్రభు వారు, శిష్యులు కూడా, వారు యేసుప్రభు వారు అలవాటు చెప్పున వెళ్ళాడంట సినగాకి, అవునా, మందిరానికి. పౌలు కూడా అలవాటు చెప్పున, శిష్యులు కూడా అలవాటు చెప్పున యేసుప్రభు వారికి ఒక అలవాటు చేసేసాడు. అంటే మూడ్ని బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, దేని బట్టి అలవాటు ఉండాలి. దేవుడు అంటే ఇష్టం ఉండాలి, అన్నీ చేయాలి. బట్ హ్యాబిట్స్ ఆల్సో హ్యాబిట్స్. ఈ అలవాట్లు నిన్ను కాపాడతాయి. నీకు కృంగిపోయినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎలాగోలాగా అలవాటు చొప్పున మందిరానికి వచ్చేసావు అనుకోండి, అక్కడ నీకు ఆ వాక్యం మాట్లాడేస్తుంది, అభిషేకం నీ కాడి విరగొట్టేస్తుంది.
నజరేయుడైన యేసయ్య వారి దేహములను ముట్టండి, తల నుంచి అరికాలు వరకు. థైరాయిడ్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, పేగులు, గాల్ బ్లాడర్, ఎముకలు, కండరాలు, మాంసము, జీర్ణశక్తి, తల నుంచి అరికాల వరకు, బ్లడ్ అయ్యా, రక్తము, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్స్, గెడ్డలు, చర్మ వ్యాధులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, పైల్స్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, లివర్ కిరోసిస్, ఎనీ సిక్నెస్ అండ్ డిసీజ్, అయ్యా బానిసత్వంతో ఉండేటువంటి బంధకాలు, లార్డ్ రిలీజ్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. ఈరోజు ఆ కాళ్ళను విరగొట్టండి ఆయన, పునాదులు మారుస్తానన్నావు. సెట్ దెమ్ ఫ్రీ, టోటల్లీ హీల్ దెమ్. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ కంప్లీట్ హీలింగ్ టు ద బాడీ. ప్రతి దేహాన్ని, వ్యాపారాల్లో నష్టపోయిన వారిని, అప్పుల్లో కూరుకుపోయిన వారిని, వారి స్థితిగతులన్నింటినీ పూర్తిగా మార్చివేసి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.